నిన్న పార్టీలోకి రావాలని కేంద్ర మంత్రి సీతారాం నాయక్ ను ఆహ్వానించారు. కిషన్ రెడ్డి ఆహ్వానించిన తరువాత సమాలోచనలు జరిపిన సీతారాం నాయక్ ఇవాళ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ రేపు అన్నది తేలాల్సిన అవసరం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో సీతారాం నాయక్ ఉన్నారు. ఇవాళ లేదా రేపు బీజేపీలో జాయిన్ కాబోతున్నారైనా పార్టీలోకి రావాలని నిన్న సీతారాం నాయక్ ను ఆహ్వానించారు కిషన్ రెడ్డి. అనుచరులు కార్యకర్తలతో సీతారాం నాయక్ సమాలోచనలు జరిపారు. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు సీతారాం నాయక్. మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ తో. పెద్దేశ్ ఎప్పుడు జాయిన్ అవుతారు, ఇవాళ లేదా రేపా? ఆ విషయంలో క్లారిటీ వచ్చిందా? అండ్ మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు, దాని మీద ఒక హామీ ఏమైనా ఇచ్చారా కిషన్ రెడ్డి? ఎస్, బీఆర్ఎస్ పార్టీ నేత మహబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గులాబీ గుట్కి గుడ్ బై చెప్పడానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు. నిన్న బీజేపీ రాష్ట్ర రథసారథి కిషన్ రెడ్డి నేరుగా ఆయన ఇంటికి వచ్చి ఆయనతో మంత్రాలు జరిపారు. ఏం మంత్రాలు జరిపారు, ఏం ఆఫర్ ఇచ్చారు, ఆయన ఎప్పుడు పార్టీ మారబోతున్నారో తెలుసుకుందాం. మనతో పాటు సీతారాం నాయక్ గారు. సీతారాం నాయక్ గారు, మీరు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి చేరబోతున్నారు? జనరల్గా మనం డిసైడ్ అయినామంటే రాజకీయాలు ఆసక్తి ఉంది, మన రాజకీయాల్లో ఉండాలి, పదవులు పొందాలి, సంపాదించేది అది ఆసక్తి. పార్టీ మారి పార్టీ పోతాం. కానీ నేను ఏ పార్టీని నమ్ముకొని ఏ పార్టీని నేను పనిచేసినో మీరు చూస్తూనే ఉన్నాను. నాకు ఒక అవకాశం గెలవదనే ఉండేది. అప్పుడు మైబా 2014లో గేట్వే ఆఫ్ ఆంధ్ర 3 ఉంటే ఏదో దయవల్ల ఆ రోజున ఆ తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ గారు ఆ టికెట్ ఇస్తే గెలిచిన దాన్ని నేను జన్మలో మర్చిపోలేదు. కానీ 2014 తర్వాత నేను గెలిచినటువంటి సీటు 5 లక్షల ఓట్లతో గెలుస్తాడు ఆయన ప్రకటించి కూడా ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి, మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఆయన ఉద్యమకారుడు, భవిష్యత్తు ఉంది. 5 సంవత్సరాలు నాకు ఎంపీ ఇచ్చినా 5 లక్షల ఓట్లతో గెలిచేవాడిని. లేదు 10% గిరిజనులు ఉన్నారు, వాళ్ళకు ఒకరు వాళ్ళు ఎవరో ఏందో తెలియని వాళ్ళని తీసుకొచ్చి అతను పార్టీ అది ఆ ఉద్యమం అంటే అది ఏమి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఒక సీట్ ఇచ్చిండు, సంతోషం. ఆ తర్వాత నాకు రాజ్యసభ అవకాశం అది ఇవ్వలేదు అడిగితే. ఆ తర్వాత వారు నేను ములుగు సీతక్క నేను గెలిపిస్తా రాసిస్తాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఏంటంటే దాని వారి మీద నాకేం కోపం కాదు, సీతక్క మీద. నేను పని చేసినా నేను పుట్టిందంటే ఆ స్థానాన్ని తీసుకుపోయి 5 సంవత్సరాలు మనిషిని పెట్టలేదండి. ఏం అవమానాలే కదా ఇవి. అయినా నేను నాకు నా అనీయులకు, ఉద్యమకారులకు ఆ టీఆర్ఎస్ పార్టీలో కలిసి ఓకే, ఇదంతా ఓకే. నిన్న నేరుగా కిషన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చారు, మీతో ఏం సంప్రదింపులు జరిపారు, మీరు ఏం డిమాండ్ చేశారు, ఏం ఆఫర్ ఇచ్చారు? అదే చెప్పబోతున్నా. ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే అరే అది ఇచ్చి ఇది ఇచ్చి పోయారు అనుకుంటారు. పోలేదు. నన్ను రాజకీయంగా నన్ను తొక్కిపెట్టారు. ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. అయితే ఒక జాతీయ పార్టీ నన్ను గుర్తించింది. అది కూడా నేను ఆయననేమో ఇంటికి ఇన్వైట్ చేయలే. ఇన్వైట్ కాదు, ఆడపోయి 2-3 మంత్రులు కూర్చుంటే రామప్ప అసలు నేను పనిచేసినని కూడా నాకేం రికగ్నైజేషన్ చేయలేదు. కానీ ఒక జాతీయ పార్టీ కిషన్ రెడ్డి గారు నాకు స్వయంగా ఫోన్ చేసి, నాయక్ గారు రేపు మీరు కృషి చేసినటువంటి 2 ఉన్నాయి అక్కడ. ఒకటేమో మీరు రామప్పకు జాతీయ హోదా అది ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చారు. రెండవది మీరు తీసుకొచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీ రేపు నేను శంకుస్థాపన చేస్తున్నా, మీ ప్రజెన్స్ అవసరమని నన్ను పిలిచినాక నేను పోయిన ఇంటికి నేను వచ్చేసిన. ఆయన మళ్ళీ ఫోన్ చేసి మీ ఇంటికి నేను టీకి వస్తున్నానని వచ్చి, నేను ఆడ చెప్పలేకపోయినా నువ్వు చేసిన పని నేను అభినందిస్తున్నాను అని ఇక్కడ చిన్న అభినందించి ఆయన పోయే టైంకి మీడియా మిత్రులు అడిగారు ఏమని, సార్ సీతారాం నాయక్ మరి ఏం చేయదలుచుకున్నారు, సీతారాం నాయక్ మీ పార్టీలోకి వస్తున్నాడా అని. అంటే ఇంతకంటే గొప్ప మాకే ఉంది, ఇంత మంచి మనసు ఉండి ఇంత పని చేసినటువంటి ఒక మేధావి, ఒక గిరిజన బిడ్డ మా పార్టీలోకి వస్తే ఎప్పుడు ఈయనే కాదు ఏ మంచి వాళ్ళు వచ్చినా మా పార్టీ తెరుచుకొని ఉంటాయి డోర్ అనేది. నాతో మంత్రాలు చేశారు, పార్టీకి వస్తారా అన్నారు. నాకు అవకాశం ఇచ్చి నా గుర్తింపు నాకు ఇవ్వాలి. ఇప్పటికే నేను చాలా సతమతమై దీంట్లో ఉన్నా. చాలా పెద్ద జాతి ఉంది, ఉద్యమకారులం, నాకు బలగా ఉంది, మీరు ఇస్తే వస్తా అని చెప్పినాను. సరే, గుర్తింపు అంటే ఏమి ఇవ్వాలండి ఇప్పుడు డిమాండ్ చేశారు? ఇప్పుడు ఏముందండి, ఉన్న దాంట్లో మా మైబాద్ ఎంపీ సీట్ ఉంది, ఎంపీ సీట్ ఇవ్వాలి. అయితే ఇంకోటి ఏంటంటే ఎంపీ సీట్లో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టినాయి, కొన్ని 1-2 ఉన్నాయి. ఏది సాధ్యమైతే అది చేయండి, చేస్తేనే కదా నాకు కూడా ఉండేది. అటువంటి నా ఆశయం లేదు. సో అంటే మీకు ఎటువంటి అష్యూరెన్స్ లభించింది? మరి తప్పకుండా చేస్తానే పోయిండు. మరి ఇవాళ రేపు ఏమైనా కబురు వస్తే మరి నన్ను గుర్తించే పార్టీలో చేరాలి కదా, నేను ఏం చేయాలి ఇక్కడ చెప్పండి నాకేమైనా. అందుకోసమే నేను ఆ మాట అన్నా, నన్ను బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ నేను పోతే బీఆర్ఎస్ పార్టీ నన్ను పంపిస్తున్నట్టు, కానీ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఆశించిపోతలేను. అది సమాజం అర్థం కావాలని వాళ్ళకి చేతులైతే నేను దండం పెట్టి చెప్తున్నా. నా మీద అటువంటి అభియోగం పెట్టుకోవద్దు. నన్ను మొత్తం సర్వ రాజకీయంగా 5 సంవత్సరాలు నా సొంత ఖర్చులండి,
సో మీరు పన్నెండవ తేదీన అమిత్ షా సమక్షంలో బీజేపీ కండవ కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది. అవకాశం వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే చేరుతా. ఏదో నాకు కూడా రాజకీయ భవిష్యత్తు ఇంకా ఏముంటుంది, నాకు ఎన్నేళ్ళు ఉంది రాజకీయ భవిష్యత్తు. ఏదో కొంతకాలం మనం పనిచేయాలి, చేస్తే సమాజానికి కొంత ఉపయోగపడుతుంది. నేను బీజేపీలో చేరితే, నేను బీజేపీ నుంచి ఎంపీగా నన్ను ప్రజలు గెలిపిస్తే ఇప్పటికే ఒక 4-5 పనులు ఏం చేసినా మీకు చెప్తా. మైబాద్లో నేను పాస్పోర్ట్ ఆఫీస్ పెట్టించిన, 295 కిలోమీటర్లు భద్రాచలానికి వలిగొండకు రోడ్డు శాంక్షన్ అయి పెట్టిన. ఇక గిరిజన యూనివర్సిటీ మీకు తెలుసు, రామప్పకి జాతీయ హోదా తీసుకో, 11 ఏకలవ్య స్కూల్స్, ఇదంతా ఉంది. నేను ఒకటే చెప్తాను, నన్ను బీజేపీలో తీసుకుంటే, నేను బీజేపీలోకి పోతే బీజేపీ నాకు ఆ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఒక 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, గాంధీపురం నుంచి ఒక 25 కిలోమీటర్లు భద్రాచలానికి నేషనల్ ఇది రోడ్ రైల్వే కనెక్టివిటీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, అది క్లియర్ చేయిస్తా. పోతే ఓర్ అని మనం ఎప్పటి నుంచో అంటున్నాం, అది తగినంత చిన్న ఏదో ఒక ఫ్యాక్టరీ అయినా పెట్టగలగాలి. ఇవి నేను కృషి చేస్తా, ఇది నాకు సాధ్యపడుతుంది. ఇప్పుడు ప్రధానంగా చెప్పండి, మీరు బీజేపీ రాష్ట్ర రథసారథి మీ ఇంటికి వచ్చారు, మీరు ఆయన ముందు ఎటువంటి ప్రతిపాదన పెట్టారు, మీకు ఎటువంటి అష్యూరెన్స్ లభించింది? నాకు 100% పార్టీలో రావాలని తర్వాత జరిగిన చర్చలో అక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ, మీరు తప్పకుండా మీరు జాతీయ పార్టీ, మీరు ఒక ప్రొఫెసర్, మీకు ఉండే విలువ మీకు ఉన్నది, మీరు తప్పకుండా రండి, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది అన్నాడు. అరే నేను ఇన్ని చేసి, త్యాగం చేసి, చేతిలో శవాలను మోసి, పిల్లలను బతికించుకొని అన్నీ చేసినోనికి నాకు గతి లేదు. మరి ఇక నన్ను గౌరవించే దగ్గరికి పోతున్నా కదా, నేనేమో ఆశపడి నన్ను తీసుకుపోయి మన కేంద్ర మంత్రి చేస్తారా, ప్రధానమంత్రి చేస్తారా? అవకాశం ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీ ప్రభుత్వం నుంచి ఇన్ని పనులు చేసినామండి. రేపు బీజేపీ పార్టీలోకి పోయినాక బీజేపీ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఇంకా రెట్టింతలు అభివృద్ధి చేస్తా కదా. ఆశయంతో పోతున్నా తప్ప నేను వేరే నాకు ఆశయం లేదు. ఇంకోటి, 12 కోట్ల జనాభా ఉంది ఈ దేశంలో. బంజారా చిన్న భాష మాట్లాడేని గుర్తింపు పొందినాయి, కానీ ఈ బంజారా భాష 720 గిరిజన తెగలు ఉన్నాయి, కొన్ని ఇంకా బీసీలు, ఎవరి సమస్యలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు అయితే కొన్ని మాట్లాడగలుగుతా కదా. ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణాలు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీని? ఇక అది ఎందుకంటే మీరు పేపర్ చూస్తుంది, నేను ఎందుకు వీడతానండి, నాకు ఏం ఆశయం ఉంది? నేను కేసీఆర్ని అవ్వనక్కని తిట్టినోన్నా, లేదా ఏమన్నా ఆయన దగ్గర ₹1 పొందినోన్నా, నా మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే రూపాయి లేదు. నాది 5 ఎంపీగా ఉన్నప్పుడు నాకు ₹1 సాయం చేయలేదు ఆయన, చెయ్యకుండా నేను, ఎందుకంటే ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా నేను ఆయన నమ్ముకొని ఉన్నా. ఆ తర్వాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళని కూడా వాళ్ళు గుర్తించకుండా నేను పార్టీ నుంచి వెళ్ళిపోలే. మొన్న టికెట్ ఇచ్చినా కూడా నేను ఏమనలే. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, మరి అది దాని అహంభావం అంటారా, అది ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇచ్చేటువంటి గుర్తింపు, కనీసం మర్యాద, ఇవి నేను అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నది, నేను బీఆర్ఎస్ పార్టీని తిట్టదలుచుకోలేదు, కేసీఆర్ను నేను నిందించదలుచుకోలేదు. వాళ్ళు ఏం చేసిరో స్వయం కృపవాదం వాళ్ళకి తెలుస్తూనే ఉంది. కనుక మనం ఎందుకు పార్టీలను మనం ఇది చేయాలి? సో ఆల్మోస్ట్ సీతారాం నాయక్ అయితే డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో 12వ తేదీన అమిత్ షా సమక్షంలో బీజేపీ కండవ కప్పుకోవడానికి ఆయన డిసైడ్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అవమానాలను తట్టుకోలేక ఆయన పార్టీ మారబోతున్నట్లుగా మాత్రం ప్రచారం చేస్తున్నారు. రైట్ ప్రదేశ్. సో బీఆర్ఎస్ లో అవమానాలు భరించాము 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక ఆశయం కోసం ఒక జాతీయ పార్టీలో చేరుతున్నాను అంటూ సీతారాం నాయక్ TV9తో మాట్లాడుతూ చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ సీట్ను ఆశిస్తూ ఉన్నారు సీతారాం నాయక్. సో బీజేపీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యి గెలిచి తీరుతానన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఎటువంటి విమర్శలు చేసే ఆలోచన నాకు లేదు, కానీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 5 ఏళ్లు కూడా రాజకీయంగా నన్ను తొక్కేశారు అంటూ వ్యాఖ్యానించారు సీతారాం నాయక్. ఇక 12వ తేదీ అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే నిర్ణయం తీసేసుకున్నారు సీతారాం నాయక్. ఇవాళ 12వ తేదీన ఆయన బీజేపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. పార్టీలోకి రావాలని నిన్న సీతారాం నాయక్ ను ఆహ్వానించారు కిషన్ రెడ్డి. సో ఇదే విషయాన్ని సీతారాం నాయక్ TV9తో మాట్లాడుతూ చెప్పారు. ఒక జాతీయ పార్టీ నన్ను గుర్తించింది, సంతోషంగా ఉంది, ఖచ్చితంగా బీజేపీ నుండి గెలుస్తాను, ప్రజలకు ఇంకా మంచి చేస్తాను అంటూ ఆయన సీతారాం నాయక్ TV9తో మాట్లాడుతూ చెప్పారు.